వస్తలేవు, జోక్తే లారీలు వస్తలేవు, ఆడ పట్టాలు చీకిపోతున్నాయి. ఒక 30 ఎకరాలు చేస్తా నేను, కౌలు రైతుని 30 ఎకరాలు చేస్తా. ఆ వడ్లన్నీ చీకిపోతున్నాయి. పట్టాలు ఈ బొండ తెచ్చి 10,000 పెట్టి మళ్ళీ పట్టాలు వేసిన, మొత్తం చీకిపోయినాయి. వడ్లు మొత్తం చీకిపోతున్నాయి. మొత్తం వానలు వస్తే కథం అయిపోతుంది. మా రైతుల బతికేంది? అసలు ఏమనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అసలు ఏం చేస్తుడు? కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా పోయిన వడ్లు? ఎంత బాధలు ఉన్నా, ఎన్ని బాధలు వచ్చినా కానీ వడ్లు లేవు, రైతులు ఇబ్బంది పెట్టొద్దు అనుకుంటు. ఈసారి ఎందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డి? అంటే అసలు ఏమనుకుంటుండ? అసలు రైతులతో అవసరం లేదనుకుంటున్నా? ఏమనుకుంటుండ ఆయన? అసలు రైతులంటే రైతులతోనే ఆయన సీఎం అయ్యిండు. ఆయన సంగతి అసలు అర్థమవుతలేదు. సార్ దయచేసి మీరు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే చెప్పిన పట్టించుకుంటలేరు. మిల్లులలో వస్తలేడు, ఎమ్మెల్యే వస్తలేడు. ఓసారి ఎమ్మెల్యే కూడా వస్తలేడు. ఎమ్మెల్యే వచ్చి సహకరిస్తాను, అన్ని చేస్తా, ఒక్క గింజ లేకుండా ఓనిపిస్తా, మిల్లుల కాడికి పోతానే మాట్లాడతా అన్న ఎమ్మెల్యే ఇవాళ వస్తలేడు. ఇంతవరకు రాలేదు. ఇవాళ వస్తానట, మీటింగ్ ఉందట. మీటింగ్ అయిపోయినాక మాట్లాడతానట. ఏం మాట్లాడాడో. మేము సత్యరోగం ఉంది, ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టి ఉన్నా. అప్పులు తెచ్చి పెట్టినా. మా బతుకులు ఏంది, మా స్థాయి ఏంది, మా కథ ఏందని కొంచెమైనా కనకరించాలి సీఎం గారు. అసలు ఏమనుకోడు సార్? దయచేసి ఇప్పటికైనా సరే, ఇప్పుడు జోకినా కానీ ఇంకా 4 రోజులు కావాలి వడ్లు. ఇంకా 4 రోజులు కూడా అయిపోవు. అసలు ఏమనుకుంటున్నాం? మొలకలు వస్తే మేము ఉరి పెట్టుకొని రావాల్సిందే. ఏది ఉన్నా మా వడ్లకేమైనా నీ వల్లనే మేము చచ్చిపోతున్నాం. ఏది రైతుకున్న బాధ ఏం లేదు. నువ్వు రైతులను చూసుకోవాలి. నీకు రైతు బాధ వద్దు, మాకేమొద్దు. రైతు బంధు వద్దు, మాకు ఏదొద్దు. వడ్లు కొను, రైతులకు వడ్లు కొని మాట్లాడు. వడ్లు ఇబ్బంది, రైతులకు ఇబ్బంది లేకుండా అయ్యి. రైతు బంధు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మాకు అవసరమా? ఒక బస్తా 2,000 చేస్తున్నారు. 2,000 పెట్టి అయినా మేము మా బతికేంది? మా బతుకు దీని మీదే ఉంది. ఇదే పోరాడతాం అని మేము చేస్తున్నాం. దయచేసి అరూరు సార్, మాది అరూరు, నిమ్మల రవిని సార్, దయచేసి వడ్లు కొనాలి. మీరు ఏ విధంగానైనా కొనాలి. మీరు వడ్లు మిల్లుల కాడికి పోతే మిల్లు స్టాక్ అయినాయి, మాకు అవసరం లేదు. బండి పోయి 15 రోజులు ఆ బండి దిగుతలేదు. ఇక్కడ బస్తాలు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి. కొత్త మీరు బస్తాలు ఇస్తే, బారదాని ఇస్తే ఏ లాభం? మీరు ఖరాబ్ చేసుకుంటున్నారు అనవసరంగా. సార్ మీరు దయచేసి వడ్లు రేపటి నుంచి దయచేసి కొనాలి, పంపించాలి. మార్కెట్లో ఎమ్మెల్యే కానీ, డిఓ కానీ అందరు కావాలి. వచ్చి మొత్తం మిల్లుల కాడికి పోవాలి. మీరు ఏం చేస్తారు? డిఎం గారు ఇట్లా ఏం చేస్తారు? మాకు సహకరించాలి. మీరు ఉన్నదే కనుక రైతు వేదిక కట్టి రైతులని సహసారాన్ని ఇవన్నీ చేసుకుంటా మాకు ఆగం చేస్తారు. సార్ దయచేసి మీరు మిల్లుల కాడికి పోయి మాట్లాడాలి. ఫస్ట్ మీరు ఇవన్నీ కాదు, మాకు మిల్లుల కాడికి పోయి మాట్లాడాలి. బస్తా బారదాను ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ బాధ ఇప్పుడు బీఆర్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళకి అన్నం లేదు. వాళ్ళు 15 రోజులు కాంట బంద్ చేసి వాళ్ళు ఏం తింటారు? ఏం చేసుకొని తింటారు? వాళ్ళు బీఆర్ వాళ్ళు పోతే మా బతుకులేంది? ఆపుకుంటున్నాం మేము. 1,000-500 ఇచ్చి ఆపుకుంటున్నాం. దయచేసి సార్ మీరు వడ్లు చేయాలి. డిఎం గారు రావాలి, రేపు దిగాలి, మిల్లుల కాడికి పోవాలి. ముద్దపురం, చిత్తపురం ఇవన్నీ మిల్లుల కాడికి పోయి, ఒలిగొండ మిల్లు కాడికి పోయి ఇవన్నీ చేయాలి సార్. దయచేసి మా వడ్లు గింజలు కొనాలి సార్. దయచేసి దండం పెడతాం. కానీ మేము బతికే కోపు లేదు. ఉరి పెట్టుకోవాలి. అదే వస్తా ఉరి. రైతు బతికేంది ఉరి. గదేగా మాకు గదే చేస్తున్నావు సీఎం సార్. దయచేసి ఈ మాట మాత్రం ఒక గింజ లేకుండా కొనాలి సార్. మీరు దయచేసి, మేము ఎవరిని అంటలేము. రాజకీయం కాదు ఇది, రైతు బతుకులు. రైతు ఇప్పుడు మీరు రైతు రాజకీయం కాదు. మేము కేసీఆర్ ఆయన ఎవరైనా ఒకటే, మీరైనా ఒకటే, మాకు సంబంధం లేదు సార్. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతున్నారు సార్. మీరు సార్ ఏం చేయాలి సార్? ఇది ఒక్కటి వడ్లు గింజలు లేకుండా కొనాను సార్. ఇప్పుడు జోకినా కానీ 4 రోజులు కావాలి సార్. దయచేసి మీరు అది చేయాలి.